పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. అమాయకులైనటువంటి టూరిస్టులు 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఏ ఒక్కరిని ఇంతవరకు పట్టుకోలేదు. ఆపరేషన్ సింధూర్లో కానీ, ఆపరేషన్ కెల్లర్లో కానీ వాళ్ళు స్వేచ్ఛగా వచ్చారు, స్వేచ్ఛగా వెళ్ళిపోయారు. కాశ్మీర్లోనే ఉన్నారు అని ప్రభుత్వమే ధృవీకరించింది. అయినా వాళ్ళని పట్టుకోవటానికి బదులు బాంబులు వేసేసి ఎవరినో చంపామని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. పోనీ అదైనా పూర్తిగా చేశారా ఆపరేషన్ సింధూర్ అని అంటే అది రెండు మతాల మధ్య యుద్ధంగాను, రెండు దేశాల మధ్య యుద్ధం కింద మార్చేసి చివరికి అసలు ఉగ్రవాదాన్ని వదిలేసి అమెరికా అధ్యక్షుడు తనంతట తాను జోక్యం చేసుకొని పాకిస్తాన్, అమెరికాలతో రాజీ కుదిర్చి యుద్ధరమణ చేస్తున్నట్టు ప్రకటించడం అనేది ఒక సిగ్గుచేటైనటువంటి విషయం. భారతదేశానికే తలవంపులు తెచ్చే అవమానకరమైనటువంటి విషయం. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత మనం ప్రకటించాం. తర్వాత అమెరికా అధ్యక్షుడు ఎందుకు జోక్యం చేసుకున్నారు అని చెప్పి అడిగిన దానికి పాకిస్తాన్ వాళ్ళే మమ్మల్ని అడిగారు అన్నారు. పాకిస్తాన్ ఇప్పుడు దాన్ని ఖండించింది, మేము అడగలేదు ముందని చెప్పాను. అంటే అమెరికా అధ్యక్షుడి యొక్క ఆజ్ఞలకి లోబడిపోయి భారత ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. యుద్ధం కావాలని ఎవరు కోరుకోలేదు. కాల్పులు ప్రారంభించి తేల్చేస్తాం, అణుబాంబులు ఆయన ఎదుర్కొంటామని చెప్పి ఎమోషనల్ ఉపన్యాసాలు చేసి ఒక జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళే చివరికి లొంగిపోయి ఈరోజు పాపం అమాయకులైనటువంటి రక్షణ శాఖ కార్యదర్శి మిస్త్రీ ఇటువంటి వాళ్ళు ప్రకటన చేసినందుకు వాళ్ళ మీద పడి బూతులు వాళ్ళతోటి ట్రోలింగ్ చేసి అవమానపరుస్తున్న ఘటన కూడా ఉంది. కనీసం బీజేపీ అలాంటి వాళ్ళని ఆదుకోవటానికి కూడా, బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులను ఆదుకోవటానికి కూడా ఎలా ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా వాళ్ళని బలిపశువుల్ని చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ ఉగ్రవాద దాడిలో చనిపోయిన మహిళల్ని వాళ్ళ భర్తల్ని కోల్పోయినటువంటి మహిళలు సింధూరాన్ని పెట్టారు ఆపరేషను అని. వాళ్ళు మాకు కాశ్మీరు సోదరులు మమ్మల్ని ఆదుకున్నారు, సహకరించారని చెప్పినందుకు వాళ్ళ మీద ట్రోలింగ్. హర్యానాలో ఒక మిలిటరీ అధికారి, నావిక అధికారి భార్య కానీ, ఇతర కేరళ అమ్మాయి మీద కానీ అందరు ఎవరు మాట్లాడితే వాళ్ళందరి మీద ట్రోలింగ్ చేయటువంటి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ సైనికులు చేస్తున్నారు. ఇది దేశభక్తియుత శక్తులు ఎవరు చేసేటువంటి పని కాదు. ఎందుకని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం యుద్ధం ద్వారా పరిష్కారం కాదు. దేశ ప్రజల్ని మతాలకు అతీతంగా ఐక్యం చేయాలి, పాకిస్తాన్ ఒంటరిపాటు చేయాలి, అన్ని దేశాలను కూడగట్టి దౌత్య మార్గాల ద్వారా దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము మొదటి నుంచి చెబుతున్నాం. మేము చెప్పినప్పుడు మమ్మల్ని నిందించిన వాళ్ళు ఇప్పుడు ఏకపక్షంగా అమెరికా అధ్యక్షుడి ఆజ్ఞలు లోబడి ఈ కాల్పుల విరమణ చేసి దాన్ని కప్పెట్టుకోవడానికి, జనాన్ని మరోసారి మోసం చేసి మభ్యపెట్టడానికి ఇప్పుడు తిరంగ యాత్రని బీజేపీ దీని అంతా కూడా రాజకీయంగా సొమ్ము చేసుకుందామని తిరంగ యాత్ర ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ని కట్టబెట్టి ఆపరేషన్ కెల్లర్ అని కొత్త నాటకానికి మరలా ఇప్పుడు తెరలేపింది. అది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం అవుతుందో లేదా కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం అవుతుందో తెలియదు. ఇది కాశ్మీర్కి వ్యతిరేకంగా కానీ చేసే పోరాటం అయితే మాత్రం ఖచ్చితంగా మనం ప్రతిఘటన మనం దెబ్బతినాల్సిన పరిస్థితి వస్తుంది, ఫలితాలు ఇవ్వదు. ఉగ్రవాదాన్ని కాశ్మీర్ ప్రజల నుంచి కూడా వేరు చేసేటువంటి ఎత్తుగడలు తీసుకోవాలి తప్ప, అలాంటి విధానాలు తీసుకోవాలి తప్ప ఉగ్రవాదుల్ని, కాశ్మీర్ ప్రజల్ని, ముస్లింలు అందరినీ ఒకే ఘటన కట్టేసి కానీ ప్రభుత్వం వ్యవహరిస్తే ఈ దేశం బలహీనపడుతుంది, పాకిస్తాన్ దేశాలకు మరింత బలం వస్తుంది. ఉగ్రవాదులు ఏదైతే కోరుకున్నారో మత ఘర్షణలు రేగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అదే పని బీజేపీ కూడా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకని ఈ విధానాలతోటి ఉగ్రవాదాన్ని ఎదుర్కోలేము, దేశాన్ని ఐక్యంగా నిలబెట్టలేము. కానీ తక్షణం పార్లమెంట్ను సమావేశపరిచి అన్ని పార్టీలను కూడా విశ్వాసంలో తీసుకొని ఒక ఉమ్మడి విధానాన్ని రూపొందించి దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి మేము కోరుతున్నాం.